హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు అగ్రిగోల్డ్ కమాన్ ఇండియా, మేకింగ్ భారత్ మహాన్. మనం మన జీవితంలో అన్నిటికన్నా ఎక్కువ వరి అయ్యే విషయం ఆరోగ్యం. మన ఇంట్లో ఎవరికైనా చిన్న జబ్బు చేసిందంటే చాలు మనం అల్లాడిపోతాం. మంచి డాక్టర్కి చూపించాలని, మంచి వైద్యం అందించాలని ఆరాటపడతాం. ఆరోగ్యం సహకరిస్తేనే ఏ మనిషి అయినా అద్భుతాలు చేయగలిగేది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఏ దేశమైనా అభివృద్ధి సాధించగలిగేది. అలాంటి ఆరోగ్యం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముందు విజువల్స్ చూడండి. ఓసారి పెద్ద ఆయన చూడండి, ఎంత మంచి హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారో. ఇంత పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంటే బిల్లు లక్షల్లోనే ఉంటుందేమో కదా. ఈ పిల్లాడిని చూడండి, తెల్లగా బొద్దుగా బాగున్నాడా? ఏ కోటీశ్వరుడు కొడుకు అయ్యి ఉంటాడో, అందుకనే ఇంత మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు అనుకుంటున్నారా? సరే, ఇది చూడండి, ఏ మంత్రి గారికో హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది, అందుకనే ఇంత హైరాణ అనుకుంటున్నారా? కాదండి, మనం చూసిన ఈ ముగ్గురు విదేశాల్లో సాధారణ ప్రజలు. మనం చూసింది కార్పొరేట్ హాస్పిటల్స్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్స్. అవును, ఇది నిజం. ముమ్మాటికి సర్కారీ దవాఖానాలే. డెవలప్ చెందిన దేశాల్లోనే కాదు, ఎన్నో పేద దేశాల్లో కూడా ప్రజలు పైసా ఖర్చు పెట్టకుండా మంచి వైద్యం పొందగలుగుతున్నారు. మన దేశంలో మామూలు మనిషికి మాత్రం ఒక్కసారి హాస్పిటల్ పాలైతే ఆస్తులు అమ్ముకోవడమో, అప్పులు చేయడమో తప్ప వేరే మార్గం లేదు. మన దేశంలో వైద్య రంగం గురించి ప్రముఖ నటుడు, నా స్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడదాం. తారక్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ యువర్ షో. ఇన్ జనరల్ మన రాష్ట్రంలో ఉన్న హెల్త్ గురించి చెప్పమంటే, సామాన్యుడు ఒకలా రియాక్ట్ అవుతాడు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఒకలా రియాక్ట్ అవుతారు, డాక్టర్స్లో ఒకలా రియాక్ట్ అవుతారు. ఒక సెలబ్రిటీగా మీ వ్యూ వి వాంట్ టు నో. మీరే అన్నారండి సెలబ్రిటీ అని. సో నాకు బేసిక్గా నాకెవరు ప్రాబ్లమ్స్ మొన్న నాకు యాక్సిడెంట్ జరిగినట్టు నన్ను ఒక మంచి హాస్పిటల్లో పెట్టారు. విఐపి సిండ్రోమ్ అని ఉంటుంది. ఎందుకంటే నేను సెలబ్రిటీని కాబట్టి, నా దగ్గర ఆ ఆర్థిక స్తోమత నా దగ్గర ఉంది కాబట్టి, నేను ఆ ట్రీట్మెంట్ని నేను అఫోర్డ్ చేయగలుగుతాను కాబట్టి డెఫినెట్గా మంచి ట్రీట్మెంట్ దొరికిందండి. కానీ సామాన్య పరిస్థితి అలా లేదు జగన్. అంటే ఇప్పుడు ఓ ఇన్సిడెంట్ ఒకటి చదివాను, అది గుర్తొచ్చిందండి పేపర్లో. అంటే బాగా డిస్టర్బ్ అయ్యాను. భార్యాభర్తలు ఇద్దరు మన ధోబిఘాట్లో వాళ్ళు ఏదో బట్టలు ఉతుక్కుంటూ ఉండగా 1.5 year బేబీ అనుకుంటాను, తనని పక్కన పడుకోబెట్టి వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఈలోపు కుక్ వచ్చి ఆ బేబీని తీసుకెళ్ళిపోవడం జరిగింది. అక్కడ లోకల్గా అందరూ చూసి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి రాళ్లతో ఆ కుక్కను కొట్టేస్తే బేబీని వదిలేసి వెళ్ళిపోయింది. ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ అయిపోయింది. ఆ బేబీకి బ్లీడింగ్ అవ్వడం, సివియర్ బ్లీడింగ్ అవ్వడం ఆటోమేటిక్గా. ఎందుకంటే 1.5 year ఇది కాబట్టి పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. పాపం ఇమీడియట్గా తల్లిదండ్రులు మళ్ళీ లోకల్గా ఉండే వాళ్ళు ఏదో తీసుకుని ఆటోలో అర్జెంటుగా ఉస్మానియా హాస్పిటల్కి తీసుకువెళ్తే, ఇది బేబీ కేసు అండి, ఇది మేము డీల్ చేయలేము, దీన్ని మీరు నిలోఫర్కి రిఫర్ చేయాలి అని చెప్పారు. అలాగే ఏడ్చుకుంటూ మళ్ళీ బాబుని తీసుకొని నిలోఫర్కి వెళ్తే, ఇది బాబు కరెక్టేనండి, చిన్నపిల్లాడే, ఇది మేము ట్రీట్ చేయాలి, కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కుక్క కరిచింది కాబట్టి దీన్ని మీరు ఫీవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో అలాగే పాము బిక్కుబిక్కమంటూ వాళ్ళు ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళారు. ఫీవర్ హాస్పిటల్కి వెళ్తే, కుక్క కరిచింది, పాము కరిచింది, మేము చేయాల్సిందే, కానీ బేబీ ఈజ్ less than 8 years అండి, 8 years పైబడిన పిల్లోడైతే మేము చేయగలుగుతాం, లేదు మీరు దీన్ని నిలోఫర్కి రిఫర్ చేయాలి మళ్ళీ అంటే, వాళ్ళు ట్రామాలో ఉన్నారు.